నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. అందులో మొదటిది పాస్టర్ అభినయ్ స్ట్రాటజీ ఏంటి? ఎందుకు సొంత వర్గం చేత తిట్టించుకుంటున్నాడు? ఇక రెండోది గ్లిమ్స్ కి సంబంధించి ఎప్పుడు లేని క్రేజ్ ఒకటి వచ్చింది మనకి డ్రాగన్ మూవీకి సంబంధించి. ఇంకా థర్డ్ ఏంటి కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ, దాని విశేషాలు ఏంటి, అసలు దాని క్రియేటర్ ఎవరు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి మాట్లాడదాం. మనతో పాటు మన పల్లవి టీవీ ప్రత్యేక గెస్ట్ రాఘవ్ శర్మ సార్ ఉన్నారు. సార్ నమస్తే. శుభాశీస్సులు నాన్న. బాగున్నారా? నారసింహుడి అనుగ్రహం, నా సీతమ్మ తల్లి ఆశీర్వచనం. బాగున్నానమ్మా. పాస్టర్ అభినయ్ అసలు ఆ స్టంట్, ఇప్పుడు ఆ స్టంట్ పుణ్యమా అని సొంత వర్గం వాళ్ళు రోజుకొక కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిడుతున్నారు. అసలు ఏంటి, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఏం లేదు, మనిషికి సడన్గా అర్ధరాత్రి అంటే రాత్రికి రాత్రి ఒక పెద్ద పేరు, ఒక పెద్ద స్థాయి, ఒక పెద్ద హోదా, ఒక పెద్ద ఫాలోయింగు, ఇలాంటివన్నీ ఆశ బాగా బలంగా నాటుకున్నప్పుడు చేసేటటువంటి నికృష్టపు చర్యలే ఇవి అంటా నేను. ఎందుకంటే ఈ అభినయ్ అనేవాడిని చూస్తే నాకు ఒకానొక నాడు పరిపూర్ణానంద గారు రాజకీయాల్లోకి వచ్చి మన ముంబైలో ఉన్న అదేంటి బాల్ ఠాకరే గారి యొక్క విధానాన్ని ఇక్కడ అవలంబించే క్రమంలో ఆయన యాదగిరిగుట్ట దాకా పాదయాత్ర చేసి చాలా అంటే చాలా విపరీతమైన ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి క్యాండిడేటు అది శివసేన అదేనా, అది సంథింగ్ ఏదో ఉంది. సో దానికి సంబంధించిన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని పేపర్లలో కూడా రావడం చదివాను, ఇవన్నీ చూశాను. అప్పుడు అనిపించింది ఇవన్నీ అవవు చావు, ఎందుకు వీళ్ళకి ఇవన్నీ అని అనిపించింది. సో ఇప్పుడు సేమ్ అట్లాగే అసలు తనకి తానుగా ఏదైతే చేసుకున్నాడో ఇవాళ వాళ్ళ వర్గం నుంచి, వాళ్ళ యొక్క కుల అధిపతుల నుంచి, వాళ్ళ యొక్క మతాధిపతుల నుంచి, పాస్టర్ల నుంచి అందరితో వాళ్ళతోనే రాళ్లతో కొట్టించుకునే స్థితికి దిగజారాడు. అంటే గెస్ చేయలేదంటారా ఇప్పుడు శర్మజీ? ఇప్పుడు ఏంటంటే ఇది ఎట్లయినా తెలిసిపోతుంది, దీని వెనక ఇప్పుడు కార్ మీద దాడి నన్ను చంపడానికి ప్రయత్నించిండు అని పెద్ద సీన్ క్రియేట్ చేస్తే వెనక మొత్తం గోతులు తవ్వి. రాత్రిపూట ఓటీటీ సినిమాలు బాగా చూసుంటాడమ్మా వాడు. ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బాగా చూసుంటాడు వాడు. చూసి వాడు ఏమనుకున్నాడు అంటే తెలుస్తుంది, తెలిస్తే ఓకే, తెలియకపోతే మన పాచిక పారుతుంది, మనం అనుకున్నది అవుతుంది, ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం క్రిస్టియానిటీ అంతా నన్ను ఫాలో అవుతుంది, నా వెనకాలకు వచ్చేస్తుంది, తమిళనాడులో జోసెఫ్ విజయ్ సీఎం అయ్యాడు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చిన్న పిల్లల మెంటాలిటీస్ అన్నారు. ఫస్ట్ వాడిని పోలీస్ స్టేషన్ కన్నా సైకలాజికల్ డిజార్డర్ అయినందుకు వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సైకలాజికల్ అంటున్నారు గురుగారు మీరు. ఆయన పబ్లిసిటీ కోరుకునే ఈ స్టంట్ వేసిండ్రు అంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే ఆ లెవెల్ పబ్లిసిటీ అయితే నిజంగా ఇప్పుడు వస్తున్నది కదా. అవును, ఇప్పుడు నేను అదే అంటున్నా, పబ్లిసిటీ కోరుకున్నాడు, అది మంచిగా కోరుకోవచ్చుగా, 10 మందికి ఉపయోగపడే విధంగా కోరుకోవచ్చుగా. ఇప్పుడు కోరుకోవడం తప్పు కాదు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి? రెండు దారులు ఉంటాయి, అందులో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడ్డవాడు మొదట సుఖపడచ్చు కానీ చివరికి ఓడిపోతాడు ఈ అభినయలాగా. మంచివాడు మొదట కష్టపడచ్చు, మాటలు పడచ్చు, నిందలు పడచ్చు, కానీ చివరికి గెలుస్తాడు తమిళనాడు విజయలాగా. ఇక్కడ మనం ఎంచుకునే మార్గమే మనం ఆలోచించాలి, మనం ఎలా వెళుతున్నాము అని. అభినయ్ అనేవాడు ఈరోజు వాళ్ళతోనే నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యపు విధంగా నానా మాటలు అనిపించుకోవడానికి గల కారణం ఆశ. అది దురాశ, అత్యాశ, పేరాశ, ఇక ఎండ్ లేదు. ఇంకా ఎలాగైనా సరే తాను అనుకున్నది చేయడం కోసం దొరికానా 4 రోజులు కొడతారో తిడతారో, తర్వాత మళ్ళీ అంతా మామూలే, దొరకలేదా నా పాచిక పారుతుంది అని అనుకుని వాడు చేసినటువంటి పనే తప్ప దీనివల్ల మన క్రైస్తవ మతాన్ని కానీ క్రీస్తు సోదరులు సోదరిమణులు కానీ తప్పు పట్టడం మాత్రం కరెక్ట్ కాదు. వాడు చేసిన తప్పుని వాడిని ఖండించండి, వాడిని శిక్షించండి. మీరు అన్నట్టు నిజానికి క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఖండిస్తున్నారు, ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు, ఎక్కువ తిడుతున్నారు మీరు అన్నట్లుగా. ఖచ్చితంగా, ఎందుకంటే వీడు చేసిన పని ఎలా ఉందంటే కొన్ని వర్గాల మధ్య గొడవలు రేపే అవకాశం ఉంది. కొన్ని కులమతాల మధ్య వచ్చే గొడవలకి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనుషులుగా ఆలోచించి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకి వర్తబుల్లా కాదా? ఏముందమ్మా, ఇవాళ రేపు ఈ ఓటీటీలో చూసేసి ఏదో ఒకటి అవ్వకపోతుందా అన్న ఒక చిన్న పిచ్చి ఆశ
కోరిక, వ్యామోహం అది వ్యాసనం ఉమ్. అంతే.